హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక 2 రకాల జ్యూసెస్ని షేర్ చేసుకోబోతున్నాను. అవే సమ్మర్ స్పెషల్ ఒక మంచి ఎనర్జీ డ్రింక్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో చాలా టేస్టీగా హైజెనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే వాటర్ మిలన్ జ్యూస్ అండి. సో సేమ్ బయట దొరికేలాగానే మనం కూడా ఇంట్లోనే హైజెనిక్గా ప్రిపేర్ చేసుకొని తాగేసేయచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ముందుగా ఈ సైజు ఒక వాటర్ మిలన్ తీసుకొని మధ్యలోకి 2గా కట్ చేసుకున్నాను. అందులో నుండి సింగిల్ పార్ట్ మాత్రమే నేను ఈ జ్యూస్కి యూజ్ చేస్తున్నానండి. సో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, విత్ సీడ్స్తో అందులోకి వేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ను యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ ప్లేస్లో తేనెను కూడా సేమ్ మోతాదులో వాడొచ్చండి. షుగర్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక నిమ్మకాయను 2గా కట్ చేసుకొని అందులో సింగిల్ పీస్ మాత్రమే ఇందులోకి జ్యూస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక బౌల్ తీసుకొని దానిపైన స్టెయినర్ పెట్టి ఇలా మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పూర్తిగా వడకట్టుకోవాలి. వీలైనంత సేపు గ్రైండ్ చేయాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా వడకట్టుకుంటే చూడండి, మనకు వాటర్ మిలన్ ప్లెయిన్ జ్యూస్ అయితే ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 10 నిమిషాల ముందు సబ్జా సీడ్స్ని వాటర్ పోసి ఇలా నానబెట్టుకున్నానండి. అవి పూర్తిగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని సర్వింగ్ చేసుకోవడం కోసం అందులోకి నానిపోయిన సబ్జా సీడ్స్ వేసుకుంటున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని సర్వ్ చేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి వేసుకొని ఈ విధంగా గార్నిషింగ్ చేసుకున్నాను. అంతేనండి, మనకు మంచి రిఫ్రెషింగ్ కోసం సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ ప్లెయిన్ జ్యూస్ అయితే మనకు ప్రిపేర్ అయిందండి. మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండానే మనం పూర్తిగా వాటర్ మిలన్తో జ్యూస్ చేసాము. హెల్త్కి ఎంతో యూజ్ అయ్యే వాటర్ మిలన్ని ఈ విధంగా కూడా జ్యూస్ చేసుకొని తాగేసేయచ్చు. సో ఇప్పుడు పాలతో వాటర్ మిలన్ జ్యూస్ను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా అదే మిక్సీ జార్లోకి విత్ సీడ్స్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన చిక్కటి పాలను యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్ కోసం ఒక ఇలాచీని ఇలా పీలప్ చేసి వేసుకుంటున్నాను. సో మంచి రుచి కోసం మరియు మంచి స్వీట్నెస్ కోసం తేనెను కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చక్కెర వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, మనకు ఈ జ్యూస్ అయితే ఇలా ప్రిపేర్ అయింది. దీనిని కూడా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వడకట్టేసుకోవాలి. చూడండి, వడకట్టేసుకోవాలి. సీడ్స్ అనేవి మనకు పైకి వచ్చేస్తున్నాయి కదా. సో ఇలా వడకట్టుకున్న తర్వాత ఒకసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలాంటి టైంలో బాదం జీడిపప్పులను వీలైనంత సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, సబ్జా సీడ్స్ మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఈ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవైలబుల్లో ఉంటే రోజ్ సిరప్ లేదా పుదీనాను కూడా వేసుకొని బాగా కలుపుకొని తాగేసేయచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఈ జ్యూస్ పోసుకోవాలి. పైనుండి కట్ చేసుకున్న బాదంను వేసుకుంటున్నాను. అంతేనండి, మంచి రిఫ్రెషింగ్ కోసం మనకు 2 రకాల వాటర్ మిలన్ జ్యూసెస్ అయితే మనకు హెల్దీ వేలో హైజెనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్.